వాలంటీర్లను ఉపయోగించి డేటాని మొత్తం పూర్తి స్థాయిలో సేకరించి మొత్తానికి బెదిరింపులకు దిగారు. పథకాలు రావంటూ బెదిరించారు, ఓట్లు వేయకపోతే ఇలా రకరకాలుగా ఆ రోజున డేటా సేకరించారు అని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఆ రోజున కూడా చర్చ జరిగింది. తాజాగా ఈ క్యూఆర్ కోడ్ల యుద్ధం చూస్తుంటే కూడా ఇప్పటికే అసలు పెద్ద ఎత్తున స్కామ్లు జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్లు జరుగుతున్నాయి. అటువంటి తరుణంలో ఈ క్యూఆర్ కోడ్ల పేరుతోని ప్రజల వద్దకు వెళ్ళి స్కాన్ చేపించడం అంటే మళ్ళీ ఏదో 4-5 విషయాల్ని వారికి పైన కనిపించేలా చేసి మొత్తానికి ఏదన్నా స్కామ్ చేయబోతున్నారా అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంది కదా. ఏం చెప్తారు సార్? అది అలా వాళ్ళు చేస్తే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది పెద్ద క్వశ్చన్. మీరే అన్నారు, ఓపెన్ గా మీరు చెప్తున్నది కనుక నిజమైతే ఓపెన్ గా ఒక ప్రతిపక్ష పార్టీ వచ్చి ప్రజల డేటాని తస్కరించి తీసుకెళ్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంతకుముందు వేరు, ఇంతకుముందు వాళ్ళు అధికార పార్టీగా ఉన్నారు. అధికార పార్టీగా ఉన్నప్పుడు తెలుగుదేశం అయినా మిగతా పక్షాలైనా కూడా వాళ్ళు ప్రతిపక్షాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఆరోపణలు చేయడానికి మాత్రమే పరిమితం అయ్యారు. హైదరాబాద్ లో మొత్తం ఈ డేటా అంతా కలెక్ట్ చేసి అక్కడ ఒక ఆఫీస్ పెట్టారన్నారు, ఏదో రకరకాలుగా వచ్చినప్పుడు. కానీ అవన్నీ ఆరోపణలుగానే ఉండిపోయినాయి తప్ప ఎక్కడ రుజువులు కాలేదంటే రుజువు చేయడానికి ప్రతిపక్షాలప్పుడు వాళ్ళకి ఛాన్స్ లేదు. చేసింది అధికార పక్షం కాబట్టి మాట్లాడకుండా కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనం అసలు దీని గురించి మాట్లాడాలంటే అసలు అప్పుడు ఏమన్నా జరిగిందా అన్న దాని మీద, ఇప్పుడు కూడా అధికార పక్షం కావాలంటే అప్పుడు అసలు ఏం జరిగిందన్న దాని మీద చర్యలు తీసుకోవాలంటే కూడా అప్పుడు ఏం జరిగిందన్న దాన్ని ఇప్పుడు అధికార పక్షంగా ఉన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. చర్యలు తీసుకుంటుందా? లేదు. ఇప్పుడు ఓపెన్ గా వచ్చి వీళ్ళు అలా చేస్తున్నారు అన్న అభిప్రాయాలు కానీ లేదంటే భయాందోళనలు కానీ ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. దీని మీద ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా చూడాలి నాటైతే. కానీ అది పక్కన పెడితే వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు అంటే ఇప్పుడు సూపర్ 6 పథకాలు అంటే ఇప్పుడు అదే వాళ్ళకన్నా పెన్షన్ పథకంలో అయితే ఈ కూటమి ప్రభుత్వంలోనే పెన్షన్లు ఎక్కువ ఇచ్చారు, అమౌంట్ ఎక్కువ ఇచ్చారు. దాన్ని చూస్తే కనుక ఏమైనా మీరు 3,000 ఇచ్చారు, వీళ్ళు 4,000 ఇస్తున్నారు కదా, ఏం చూపిస్తారేమో అని అడుగుతారు కదా. అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? వెళ్ళిన వాళ్ళు, ఇంటింటికి వెళ్ళిన వాళ్ళు అనేది చూడాలి. ఈ వైసీపీ నాయకులు ఏం సమాధానం చెప్తారు? మీరు 3,000 ఇచ్చారు, అది కూడా 5 ఏళ్ళు లాగి చివరికి 3,000 చేశారు దాన్ని. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగా 4,000 చేసింది కదా, ఎక్కువ ఇచ్చింది కదా, దేనికే మీరు బాధపడుతున్నారు అన్నాడు అడిగే అనుకోండి. అప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఈ వైసీపీ నాయకులు అనేది ఒకటి చూడాలి. రెండవది, ఇప్పుడు ఈ మొన్న ఏదైతే ఆ గతంలో వీళ్ళు అమ్మఒడి ఇచ్చింది, ఇప్పుడు వీళ్ళు మార్చి పన్న పథకం ప్రకారం కూడా వీళ్ళు వెళ్ళి చూసారా, మీకు 2,000 మీకు ఎగ్గొట్టారన్నారు అనుకోండి, అప్పుడు మీరు కూడా అలాగే చేశారు కదా అంటారు కదా. అప్పుడు మీ ప్రభుత్వంలో కూడా చేశారు కదా, ఇప్పుడు మరి వీళ్ళు ఎందుకు మీరు అంటారు. మరి అప్పుడేం సమాధానం చెప్తారు వైసీపీ నాయకులు? గతంలో కూడా మీరు ఏదో టాయిలెట్ల క్లీనింగ్ కానీ ఇంకో దానికని ఇంకో స్కూళ్ళ మెయింటెనెన్స్ కానీ మీరు కూడా 2,000 తీసుకున్నారు కదా అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అని అడిగారు అనుకోండి, అప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు వైసీపీ వాళ్ళు? వెళ్తే బస్సు ఆగస్టు 15 నుంచి ఇస్తామని చెప్తున్నారు కదా, మీరు అసలు అది చేయలేదు. వీళ్ళు ప్రామిస్ చేశారు, ఆగస్టు 15 నుంచి ఇస్తామంటున్నారు కదా. ఏదో రైతు భరోసా అన్నారు, అప్పుడు రైతు భరోసా అని చెప్పి మీరు కేంద్రంతో పాటు కేంద్రం ఇచ్చే నిధులతో చేశారు కదా, ముందు అట్లా చెప్పలేదు. ముందు కేంద్రంతో ఇచ్చే నిధులని చెప్పకుండా తర్వాత అధికారంలోకి వచ్చి వైసీపీ పార్టీ కేంద్రంతో కలిపి మేము దాన్ని చేస్తున్నాం అని చెప్పారు. అది కూడా 1 సంవత్సరం ఎగ్గొట్టారు. తర్వాత చివరి 4 సంవత్సరాలు ఇచ్చారు. అందులో కూడా ఎంత ఇచ్చారో, ఎంతమందికి వచ్చిందో, ఎంతమంది రాలేదో ఇప్పటికీ చాలా డౌట్లు వచ్చినాయి. ఎందుకంటే ఆ బటన్లు నొక్కడమే తప్ప అవి ఎంతమందికి వెళ్ళినాయి, ఎంతమందికి కంప్లైంట్లు చాలా వచ్చాయి, గతంలో చాలా వచ్చినాయి. సో మరి అవన్నీ ఇప్పుడు రైతుల దగ్గరికి పల్లెటూళ్ళకి వెళ్తే రైతులు అడుగుతారు, ఫస్ట్ నువ్వేం చెప్పావు, మొత్తం రైతు భరోసా ఎంత ఇస్తానని చెప్పావు, తర్వాత కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తానని ఎందుకు మార్చావు నువ్వు, ఆ కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తానని కూడా 1 సంవత్సరం ఎందుకు ఎగ్గొట్టావు, లాస్ట్ లో బటన్ నొక్కావు కానీ మాకు రాలేదే అని అడుగుతారు. ముందు ఆ క్యూఆర్లు ముందు అవన్నీ తీయండి, ముందు ఆ పాత క్యూఆర్లన్నీ తీయండి అంటారు. అప్పుడు ఏం సామాన్ చెప్తారు వీళ్ళు? సో చెడిపోయిన అయితే ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే, ఏ పార్టీలైనా సరే అధికారంలోకి రావడం కోసం తాపత్రయంతో 100 ప్రామిసులు చేస్తాయి. ఇప్పుడు ఈ సూపర్ 6 గురించి కాదు, ఈ సూపర్ 6 పక్కన పెట్టేసి మేనిఫెస్టోలు తీసుకుంటే, వైసీపీ మేనిఫెస్టో తీసుకున్నా బోల్డ్ అని వాళ్ళు ప్రామిసులు చేసి ఉంటారు. అలాగే ఇప్పుడు ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి.
మూడు పార్టీలు, భారతీయ జనతా పార్టీ ఏవో కొన్ని ప్రామిసులు చేసి ఉంటుంది, జనసేన వాళ్ళు ముందు కొంత ప్రామిసులు చేసి ఉంటారు, అలాగే తెలుగుదేశం వాళ్ళు ముందు కొంత ప్రామిసులు చేశారు, ఆఖరికి వచ్చి కూటమి అయిన తర్వాత ఈ ముగ్గురు కలిసి కొన్ని ప్రామిసులు చేశారు. ఇవన్నీ చూపిస్తారు. అప్పుడు ఇవన్నీ చూపించి చూసారా ఇవి ఇంకా రాలేదు, ఇవి రాలేదు అన్నారు అనుకోండి, సూపర్ 6 కాకుండా మిగతా ఇంకో 100 ఉంటాయి. ఇవన్నీ ఇంకా రాలేదు కదా అని అడుగుతారు. దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తారేమో, మిగతా వాటి గురించి ఎక్కువ స్ట్రెస్ చేస్తారేమో, వీళ్ళని క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నది కాకుండా మిగతా వాటి గురించి ఇంకో చూసారా ఇవన్నీ బోల్డ్ చెప్పారు, ఉద్యోగం ఇచ్చేస్తున్నారు, మనిషికి మా ఆడపిల్లలకి 1500 ఇస్తా ఉన్నారు, 1500 1800 ఏదో ఇస్తా ఉన్నారు, అవి రాలేదు, ఇలాంటివన్నీ కూడా అడుగుతారేమో. వాటికి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి, ఈ పార్టీలు కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సూపర్ 6 అడిగితే మాత్రం వాళ్ళే దెబ్బతింటారు. సూపర్ 6 కాకుండా మిగతావి ఏమన్నా చాలా ఉన్నాయి కాబట్టి వాటి గురించి అడిగితే అక్కడ సమాధానం చెప్పడానికి తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. కానీ మీకు ఐడియా ఉంది కదా, గతంలో వైసీపీ గడప గడపకు పేరుతోని ముందుకు వెళ్ళినప్పుడు ఆ రోజున ప్రజలు తిరస్కరించారు, నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది ఏమో భయపడ్డారు, మమ్మల్ని ఏం చేస్తారో బయట ఓపెన్గా మాట్లాడితే అని. అంటే ఆ పరిస్థితులు క్రియేట్ చేసింది వైసీపీ గత 5 ఏళ్లలో. కానీ ఆ కార్యక్రమంలోనే చాలామంది కార్యక్రమానికి ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఆ రోజున వైసీపీ నాయకులు, ఎందుకంటే ప్రజల నుంచి చివాట్లు ఎదుర్కొన్నారు. అదే అంటున్నా, ఇప్పుడు ఏం తక్కువే ఉండదు, ఇప్పుడు చివాట్లకి ఏం తక్కువ ఉండదు, ఖచ్చితంగా చివాట్లు ఉంటాయి. ఎందుకంటే గతంలో మీరేం చేశారని అడుగుతారు. ఇప్పుడు వీటన్నిటి గురించి మాట్లాడదామని వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటే గతంలో మీరేం చేశారన్నది కూడా క్వశ్చన్ వస్తుంది. దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా వైసీపీ వాళ్ళు వెళ్ళగలుగుతారా, ఇది క్వశ్చన్. సో అలా వెళ్ళగలిగి వాళ్ళు సమాధానం మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఇందులో పాయింట్ వారు అసలు ప్రజలందరి దగ్గరికి వెళ్తారా, లేదంటే కేవలం వైసీపీకి సంబంధించిన కొంతమంది సానుభూతి పరుల ఇంటికి